2 ఎకరాలు ఉంటాయి. 2 ఎకరాలు. ఎంత అప్పు ఉంది దాని మీద? దాని మీద అప్పు 50,000 ఉంది. 50,000 ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు? మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కష్టపడాలి. మా అత్త చేత కాదు. ఆమెకు నేను రెక్కల కష్టం చేస్తే నా పిల్లల్ని నడుపుకోవాలి. ఇప్పుడు ఉన్న 2 ఎకరాల భూమి పోతే నేనేం మీద బతకాలి? నేనేం చేసుకొని బతకాలి? ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాల మీద నేను ఎట్లా బతుకుతా? నేను దేని మీద బతుకుతా? అవును, మా అమ్మ వాళ్ళు అప్పుడు చిన్న ఉండమ్మ, నువ్వు ఇప్పుడు ఇటు ఉండకపోయినా పర్వాలేదు తోలుకపోతామంటే మా అమ్మ ఏమన్నదంటే, అమ్మ 2 ఎకరాల భూమి ఉంది కదా, నువ్వు దాని మీద జాబ్ చేసుకొని బతుకుతావు అమ్మ, వద్దు నువ్వు ఈయనే ఉండు అని చెప్పింది. నేను దాన్ని చూసుకొని నా పిల్లలు చిన్న ఉండరు అని చెప్పి నేను ఈడు ఉండి నా పిల్లల కోసం నా చిన్న ఉండు. నా పాప 6 సంవత్సరాలు ఉండు, నా పాప 11 సంవత్సరాలు ఉంది. నేను దేని మీద బతకాలి? ఇప్పుడు చనిపోతే కూడా మా ఆయన బొక్కల దగ్గర నన్ను పెట్టడానికి కూడా జాగలేదు. ఇప్పుడు 2 ఎకరాలు పోతుంది మాది మొత్తం 36 ఎకరాలు ఉంది. ఆ లాడ్ అంతా పోతే మేము ఏడ బతకాలి? మమ్మల్ని ఏడ బతికిస్తారు? మమ్మల్ని ఎవరు బతికిస్తారు? మేము ఏడుకోవాలి. మాకు సపోర్ట్ ఎవరు? మాకు ఎవరు తెచ్చి పెడతారు? ఇప్పుడు నా చేసుకున్న ఆయన లేకపోయే మేము ఏ విధంగా బతకాలి సార్? మేము ఎట్లా బతకాలి? అయ్యా రామ్మోహన్ రెడ్డి సారు, ముందుగాల మాది మాకు దక్కేలా చూడు. మా భూమి మాకే కావాలి. మాది పట్టాల్యాండ్, అసైన్ ల్యాండ్ కాదు, మాది పట్టాల్యాండ్. కాబట్టి మా పట్టాల్యాండ్ మాకు ఇచ్చేసేయండి. నువ్వు నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయండి. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయండి. మా భూమి మాకే కావాలి. వెంటనే రద్దు చేసి ఈ ప్రజల ఆవేదన, ఈ ఆడబిడ్డల ఆవేదన అనేది మీకు కూడా పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు. ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి చేస్తున్నావు కదా, నీ బిడ్డ పెళ్ళిళ్ళ కోసం ఎంత తిప్పడతాం? మేము రేపు పొద్దుగాల మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం మేము ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మేము ఏ విధంగా మేము మా పిల్లలను పెళ్ళిళ్ళు చేయాలంటే మేము ఏ విధంగా మేము ఉన్న భూమి ఉంటేనే కదా. భూమి ఉంటేనే అమ్మ నీకు 10 గుంటలో ఇచ్చి నీ పిల్లను చేసుకుంటామని వచ్చిన వాళ్ళు కూడా మేము ఇంత అమ్మి ఇవ్వాలి కదా. ఏ విధంగా ఇవ్వాలి? మేము మా పిల్లల్ని ఎవరు చేసుకపోతారు? మేము ఎట్లా బతకాలి? ఏ విధంగా బతకాలి? అసలు మాకైతే మా భూమి మాకే కావాలి. మా భూమి లేకపోతే మేము బతకం. లేదా అంటావా నువ్వు భూమి తీసుకుంటా అంటే మమ్మల్ని మొత్తం చంపి ఇంత మందన్న పోసి లేకపోతే ఏమన్నా వేసి మొత్తం అందరు ప్రాణాలు తీసుకపో. నీ భూమి నువ్వు తీసుకొని పో. మాదేది మా తాత ముత్తాతలు సంపాదించిన భూమి. అది ఎవరు సంపాదించింది కాదు. మా తాత తరాలలో వాళ్ళ దగ్గర ఇప్పుడు మా బొక్కలు కూడా మేము చనిపోతే పెట్టడానికి కూడా జాగా లేకుండా చేస్తున్నాం అంటే నీది ఏం రాజకీయ నాయకం? అసలు దేని గురించి చేస్తున్నావు నువ్వు? ఏం హక్కుందని చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? అసలు దేని గురించి చేస్తున్నావు? మాకు అవసరం లేదు, జాబ్లు అవసరం లేదు.